అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్ కౌంటీలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని 4 సజీవ దహనమయ్యారు. విహారయాత్రలో భాగంగా తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో తల్లిదండ్రులు, వారి 2 పిల్లలు దుర్మరణం చెందారు. మృతులంతా హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందిన వారిగా గుర్తించారు. తిరుమలగిరిలోని స్థానిక జూపిటర్ కాలనీకి చెందిన బెజిగాన్ శ్రీ వెంకట్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ ఎవెన్యూకు చెందిన చొల్లేటి తేజస్వినికి 2013లో వివాహమైంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి సిద్ధార్థ, మృధ అనే 2 పిల్లలున్నారు. అయితే 3.5 ఏళ్ల కిందట శ్రీ వెంకట్ ఉద్యోగరీత్యా అమెరికాలోని డల్లాస్ వెళ్లారు. 6 నెలల తర్వాత భార్య, పిల్లల్ని అక్కడికి రప్పించుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజను 2 ఏళ్లకు అమెరికాకు తీసుకెళ్లాడు. అటు శ్రీ వెంకట్ సోదరి దీపిక, మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలో నివాసం ఉంటున్నారు. వారం రోజులు సెలవులు రావడంతో విహారయాత్ర కోసం వెంకట్ అట్లాంటాలోని సోదరి, మామ నివాసానికి కుటుంబంతో సహా వెళ్లాడు. తనతో పాటు తల్లిదండ్రులు, భార్య, పిల్లలను తీసుకెళ్లాడు. 2 చోట్ల 3 రోజుల చొప్పున ఉన్నారు. ఇక తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులు ప్రయాణం వాయిదా వేసుకొని కూతురు దీపిక వద్దే ఉండిపోయారు. వయసు దృష్ట్యా కారులో డల్లాస్ వరకు ప్రయాణించలేమని, వారం తర్వాత విమానంలో వస్తామని చెప్పి ఆగిపోయారు. దీంతో ఈ నెల 6న తెల్లవారుజామున వెంకట్, తేజస్విని 2 పిల్లలతో కలిసి కారులో డల్లాస్కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలో గ్రీన్ కౌంటీ దగ్గరకు రాగానే రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన మినీ ట్రక్కు వెంకట్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ సమయంలో కారులో మంటలు చెలరేగి 4 సజీవ దహనమయ్యారు. మృతదేహాలు బూడిదైనట్లు బంధువులు తెలిపారు. అయితే ప్రమాద స్థలంలో శ్రీ వెంకట్ కుమారుడు సిద్ధార్థ పాఠశాల ఐడి కార్డు లభ్యమైంది. దీని ఆధారంగా పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా శ్రీ వెంకట్ చిరునామా దొరికింది. ఆయన నివాసానికి వెళ్లగా తాళం వేసి ఉంది. 4 అట్లాంటాలోని దీపిక ఇంటికి వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహంలో కొంత భాగం లభ్యమైంది. పోలీసులు DNA నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అటు ఇండియాలోని తేజస్విని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.